ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ P4 పేరుతో పేదరికం లేకుండా చేస్తానంటూ చంద్రబాబు చేస్తున్న మాయలు ప్రజలు నమ్మబోరని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ధనికులకు పేదలకు అంతరం రోజురోజుకు పెరిగిపోతుందని చెప్తుంటే చంద్రబాబు ఇలాంటి వాటికి తెరలేపారన్నారు. జగన్ నొక్కిన బటన్లు నేను ఇచ్చే పింఛన్లతో సమానం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే 3 లక్షల పింఛన్లు కోతలు వేశారని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆయన మోసపూరిత స్వభావానికి నిదర్శనమన్నారు. కానీ ఈరోజు కొత్త పదాలు, అదేదో పాత సీసాలో కొత్త సారాలను పెట్టినట్లుగా కేవలం కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మొబ్బబెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో 10 నెలల నుంచి కూడా జరుగుతుంది. నిన్న కూడా ఉగాది పర్వదినాన కొత్త పదానికి P4 అనేది అదేదో కొత్తగా చేసుకున్నట్టు కూడా గతంలో కూడా ఉంది. కార్పొరేట్ సంస్థలు ధనవంతులు దత్తుకు తీసుకోవడము, తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్ దత్తుకు తీసుకోవడము, ఇదంతా కొత్తగా వచ్చింది ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి మొదటి కాకుండా ముందు, ఆయన కంటే ముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవన్నీ ఉండేది. ఒక P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని P4 అని ఒకటి పెట్టడం, దాంట్లో ఆశలు రేకెత్తించడం ప్రజలకు, లేకుంటే ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చెప్పి ప్రజావేదిక ద్వారా చెప్పిన అబద్ధం అనేది కూడా మళ్ళీ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అతను నొక్కిన బటన్ కంటే కూడా మొత్తం విలువ అతను ఇచ్చిన పెన్షన్లు అని అంటున్నాడు. కాదం లేదు. నువ్వు బటన్ నొక్కడం అంటే అంత వ్యంగ్యంగా నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమయ్యేటట్లు బటన్ నొక్కడం అంటే, ఇంతవరకు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25-30% అనేది కూడా లీకేజెస్ ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి. తర్వాత అన్నీ కూడా ఎక్కడున్నాయంటే అటువంటికి ఎక్కడ కానీ ఆస్కారం లేకుండా మధ్యవర్తులకు కానీ లంచగొండలకు కానీ వేరే వాళ్ళకి ఆస్కారం లేకుండా నేరుగా ఒక బటన్ నొక్కడం ద్వారా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని నేరుగా ప్రజల ఖాతాల్లోకి తీసుకొని పోవడం అంత తప్ప మీరు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాం. ఈరోజు నువ్వు ఎట్లా చెప్తావు, ఎట్లా తీసుకొస్తావు? భవిష్యత్తులో ఇస్తానంటున్నావు కదా, ఇంకా కూడా నేను సూపర్ 6 ఇస్తానంటున్నావు కదా, నువ్వు ఏ పద్ధతిలో ఇస్తావు చెప్పు? మళ్ళా లంచగొండల చేతులు పోతావు పోనిస్తావా? మధ్యవర్తుల చేతికి పోనిస్తారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు పెన్షన్లు కాదు, పెన్షన్తో పాటు ఇది కూడా ఇవ్వాలి, 1000 రూపాయలే కాదు అని చెప్పి తీసుకుంటూ వచ్చినాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వరకు నాయకులకంతా నేను ఒకటే అడుగుతున్నాను, అందరికి కూడా, ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా. ఆ రోజు 2024 జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా ఈ రాష్ట్రంలో 66,34,742 మందికి పెన్షన్లు ఇచ్చేవారు. 66,34,000. కానీ ఈరోజు మీరు ఇస్తున్నది ఏమి? పోయిన నెలలో, ఈ నెలలో ఇచ్చేసింది నేనంటే నిన్న ఒకటో శాంక్షన్ చేసింది కేవలం 63,27,000 26,000 మాత్రమే మీరు చేసింది. అంటే దాదాపుగా 3 లక్షలకు పైబడి అనేది కూడా పెన్షన్లు అనేది కూడా ఈ రాష్ట్రంలో కోత కోశారు. అంతెందుకు జిల్లా కేంద్రం మీడే తీసుకోండి. మేమే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో కూడా 23,662 ఏమో ఇస్తుంటే నిన్న శాంక్షన్ అయింది ఇక్కడ కేవలం 22,561. అంటే ఈ ఒక్క పట్టణంలోనే, మళ్ళా నియోజకవర్గం కాదు, ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే 1000 పెన్షన్లకు తగ్గించడం జరిగింది. రాష్ట్రంలో 3 లక్షలకు పైన. కానీ చెప్పిన అబద్ధం అనేది చెప్పుకోకుండా ఈరోజు మీరంతా ముందుకు తీసుకొని పోతారు. ఎట్లా తీసుకొని పోతారు ఏం కథ? ఇవన్నీ కూడా మీరు సూపర్ 6 అని ఇస్తారే, మేము 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు ఎంతన్నా వ్యంగ్యంగా చెప్పండి, అవినీతికి అనేది ఆస్కారం లేకుండా
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా 2,72,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. నువ్వు ఎలా చెప్తావు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అంతమందిగా ఏమాత్రం బెనుకు తనకి లేకుండా అన్ని అబద్ధాలు చెప్పేది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు బటన్ నొక్కిన దానికంటే నా పెన్షన్లు ఎక్కువ అంటారు. మీరు చెప్పిన సూపర్ 6 హామీలు ఎక్కువ ఇస్తాను. జగన్మోహన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ రాప్తాల్లోనే చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే కూడా నేను ఎక్కువ ఇవ్వలేను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా పెట్టి అని చెప్పడం జరిగింది. కానీ మీరు చెప్పారు కదా అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి. ఎందుకు ఇవ్వలేదు?